రోటరీ క్లబ్ కు సహాయ సహకారాలు అందించిన వారిని గుర్తించి సత్కరిస్తున్నట్టు రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తడాల బుజ్జి తెలిపారు. రోటరీ క్లబ్ కాకినాడ డిసెంబర్ మంత్ యాక్టివిటీస్ దిస్ ఇస్ ప్రివిలేషన్ ట్రీట్మెంట్ మంత్ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ తడాల బుజ్జి ఆధ్వర్యంలో ఆడియో లిస్ట్ అండ్ స్పీచ్ థెరపీ పాథాలజిస్ట్ రొటేరియన్ డాక్టర్ రేణుకా వారిచే చిన్న వయసులో పిల్లల్లో వచ్చే లోపాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించమని రోటరీ క్లబ్ అధ్యక్షులు తడాల బుజ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కాకినాడ డిసెంబర్ మంత్ యాక్టివిటీస్ థీసిస్ ప్రివిలేషన్ ట్రీట్మెంట్ మంత్ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ తడాల బుజ్జి ఆధ్వర్యంలో ఆడియో లిస్ట్ అండ్ స్పీచ్ థెరపీ పాథాలజిస్ట్ రొటేరియన్ డాక్టర్ రేణుకా వారిచే చిన్న వయసులో పిల్లల్లో వచ్చే లోపాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని రోటరీ క్లబ్ అధ్యక్షులు తడాల బుజ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద, అదనపు క్లబ్ సెక్రటరీ నామన రమేష్, అహ్మద్, ముమ్మిడి సత్యనారాయణ, కృష్ణమోహన్, సీనియర్ రొటేరియన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ తడాల బుజ్జి. అలాగే మాకు ఈరోజు క్లబ్ మీటింగ్ జరిగిందండి. ఈరోజు ఈ మంత్ డిస్ట్రిక్ట్ ప్రివెన్షనల్ ట్రీట్మెంట్ మంత్ అండి. దీనికి ఈరోజు మా క్లబ్కి చీఫ్ గెస్ట్గా డాక్టర్ రేణుకాదేవి గారు రావడం జరిగిందండి. అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాట కానీ చెవులు కానీ ఏవైతే లోపాలు ఉంటాయో దాన్ని గుర్తించి ఎలా గుర్తించాలి, వాళ్ళకి ఎలాగ ట్రీట్మెంట్ ఇవ్వాలనే దానికోసం డాక్టర్ గారు మాట్లాడటం జరిగిందండి. అలాగే ఆటిజం కోసం కూడా చాలా చక్కగా మా అందరికీ వివరించారండి. ఎందుకంటే మేము కూడా ఎవరికైనా లోపాలు ఉంటే గుర్తించాలి కూడా మేము చెప్పడానికి, అలాగే వాళ్ళకి వైద్యం కూడా ఎక్కడ దొరుకుతుంది, ఎవరి దగ్గరికి పంపించాలన్న దానికోసం కూడా చెప్పారండి. అటువంటి ఏమన్నా ఉంటే మేడం గారి దగ్గరికి ఈ మంత్లో డిజేబుల్డ్ డే సందర్భంగా ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చారండి. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్. దీంట్లో నేను ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఎస్ఎల్పి స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ చేసే వర్క్ ఏంటి అంటే ఏ ఏజ్ గ్రూప్స్కి మేము చూస్తామనేది ఓవరాల్గా ఒక అవేర్నెస్ ఇచ్చాను. అలానే ఆటిజం ఉన్న పిల్లల్ని ఏ రకంగా గుర్తించవచ్చు, వాళ్ళని ఏ రకంగా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు ఎర్లీ ఏజ్లో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందనే దాని గురించి చెప్పాను. అలాగే క్రిటికల్ పీరియడ్ గురించి కూడా కొంతవరకు అవేర్నెస్ ఇవ్వడం జరిగిందండి. సో ఇదే కాకుండా ఇంకా నియర్ ఫ్యూచర్లో ఏమైనా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి కూడా స్క్రీనింగ్ క్యాంప్స్ చేయడం వల్ల చిన్న పిల్లల్లోనే అంటే బిఫోర్ 6 years ఆఫ్ ద ఏజ్లో పిల్లల్ని గుర్తుపట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు చూసుకోగలుగుతారు అన్న ఉద్దేశంతో ఇంతమందికి అవేర్నెస్ ఇవ్వడం జరిగిందండి. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ వన్స్ అగైన్. సురభి శారద, అసిస్టెంట్ గవర్నర్, రోటరీ క్లబ్ కాకినాడ. ఈరోజు డాక్టర్ రేణుకాదేవి గారి ద్వారా చిన్నపిల్లల్లో గుర్తించదగిన కొన్ని లోపాలని గురించి ఇక్కడ ప్రస్తావించారు. ఇది ముఖ్యంగా పబ్లిక్లో అవేర్నెస్ పెరగడానికి అతి చిన్న వయసులోనే వాళ్ళకి హైపర్ యాక్టివిటీ కానీ ఆటిజం కానీ ఇతరత్ర ఏదైనా ఇబ్బందులు ఉంటే తల్లిదండ్రులు ముఖ్యంగా యాక్సెప్ట్ చేసి అతి ఎర్లీ స్టేజ్లోనే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి దాన్ని స్క్రూటినైజ్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే భావితరాలు ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎదుగుతారని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఈ విషయాలన్నీ మేము తెలుసుకున్నాము, 10 మందికి చెప్పడానికి మేము కూడా ముందుంటాం.